7 వారాల పూజ నిమిత్తం ఇక ఈవినింగ్ పూట నైవేద్యం కింద ఏదో ఒక ప్రసాదం అయితే చేయడం అలవాటనమాట. సో, ఈ రోజు రవ్వ కేసరి అయితే చేయబోతున్నాను. అది కూడా చిన్న గ్లాస్ రవ్వ అనేది వదిగిస్తుంది కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో అయితే చేయట్లేదు. వ్రతం చేసుకున్న ప్రతి వారం నైవేద్యం పెట్టాలా అంటే అలాంటి కాన్సెప్టే లేదండి. ఎవరిష్టం వారిది. ఎందుకంటే మనం చిమిరి ఉండలు, అలాగే పాలు, చలిమిడి, అలాగే వడపప్పు ఇలా పానకం అని చేస్తూ ఉంటాం కదా. సో, అవి నైవేద్యాల కింద సరిపోతూ ఉంటాయి అన్నమాట. అనేది ఎక్స్టర్నల్ టేస్ట్ రావాలంటే పాలు అనేది యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు చేసినా కూడా ఈ విధంగానే చేస్తూ ఉంటాను. మీరు ఎలా చేస్తూ ఉంటారో కమెంట్ లో చెప్పండి. అలాగే ఎంతమంది ఈ శనివారాల వ్రతాలు చేసిన వారు ఉన్నారో కమెంట్ లో చెప్పండి. వ్రతం చేసుకున్న రోజున ఈవినింగ్ పూట దీపారాధన అయితే చేయాలండి. ఏదో ఒక పండు లేకపోతే చిన్న బెల్లం ముక్క ఇలా నైవేద్యమో చేసి పెట్టాలన్నమాట. దీపారాధన కొండెక్కిన తర్వాత మనం పెట్టిన ఫోటో ఫ్రేమ్ అనేది 3 సార్లు కదిపేసేసుకొని ఇక మార్నింగ్ అయితే పూజ పీఠం అయితే తీసేయాలి. స్వామివారి పాదాల దగ్గర ఉన్న ముడుపున అయితే ఇక పూజా మందిరంలో పెట్టేసేసుకొని ఇక పసుపు గణపతి అయితే ఏదైనా పచ్చని మొక్కల్లో అయితే పెట్టేస్తూ ఉంటాను. ఆఖరి వారం 7వ వారం ఏదైతే ఉంటుందో ఆ రోజు మాత్రం నైవేద్యాలు చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓం నమో వెంకటేశాయ. మీరు కూడా హారతి తీసేసుకోండి. వీడియో అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బై బై.